నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ జంతువులలో కుక్కకు మించిన విశ్వాసపాత్రమైన జీవి మరొకటి లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. తనను పెంచి పోషించిన యజమానిని ప్రాణాలు కాపాడడం కోసం ఒక పెంపుడు కుక్క సాక్షాత్తు మృగరాజుతోనే తలపడింది. ఉత్తరాఖండ్లోని జరిగిన ఈ హృదయ విదారక ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు, అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది. నైనితాల్ జిల్లా పరిధిలోని మదన్పూర్ గైబూవా అనే విలేజ్లో రక్షిత్ పాండే అనే రైతు నివసిస్తున్నారు. ఆయనకు పైలట్ అనే పేరు గల ఒక జర్మన్ షెఫర్డ్ జాతి శునకం ఉంది. దానిని ఆయన ఒక పెంపుడు జంతువులా కాదు, తన కుటుంబ సభ్యుడిలాగే ప్రేమగా పెంచుకుంటున్నారు. పైలట్ కూడా రక్షిత్ను ఎక్కడికి వెళ్ళినా నీడలా వెంబడించేది. ఈ క్రమంలోనే ఒకరోజు రక్షిత్ తన చెరుకు తోటలో పంట కోత పనుల నిమిత్తం వెళ్లారు. ఎప్పటిలాగే పైలట్ కూడా ఆయన వెంటే తోటకు వెళ్ళింది. చెరుకు తోట చాలా దట్టంగా ఉండటంతో అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని రక్షిత్ గమనించలేదు. ఆ తోటలో ఒక పులి ఆహారం కోసం మాటు వేసి ఉంది. రక్షిత్ ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆ పులి ఒక్కసారిగా గర్జించి ఆయనపైకి దూకడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ తన యజమానిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి ముందుకు దూకింది. పులికి కుక్కకు మధ్య అక్కడ భీకరమైన పోరాటం సాగింది. పరిణామంలోనూ శక్తిలోనూ తనకంటే ఎన్నో రెట్లు పెద్దదైన పులిని చూసి ఆ కుక్క ఏమాత్రం భయపడలేదు. పులి విసిరిన పంజాలకు పైలట్ శరీరం ఛిద్రమైంది. పులి పదే పదే తన పదునైన గోర్లతో దాడి చేసినా తన యజమానిపైకి పులి వెళ్లకుండా పైలట్ అడ్డు కవచంలా నిలబడింది. ఈ పెనుగులాటలో రక్షిత్ ప్రాణాలతో బయటపడినప్పటికీ తీవ్రంగా గాయపడిన పైలట్ మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యజమాని ప్రాణాలు దక్కాయన్న తృప్తితో ఆ మూగజీవి తన శ్వాసను విడిచింది. రైతు రక్షిత్ వెంటనే ఊరి జనాన్ని పిలుచుకుని అక్కడికి చేరుకునేసరికి పులి అడవిలోకి పారిపోయింది. అప్పటికే అచేతనంగా పడి ఉన్న తన పెంపుడు శునకాన్ని చూసి రక్షిత్ కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. డిఎఫ్ఓ ప్రకాష్ చంద్ర ఆర్య నేతృత్వంలో అటవీ సిబ్బంది మదన్పూర్ గ్రామ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా తోటల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తన యజమాని కోసం ప్రాణత్యాగం చేసిన పైలట్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ ఆ శునకం సాహసానికి నివాళులర్పిస్తున్నారు. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, మనిషికి మూగజీవానికి మధ్య ఉండే విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలిచింది. పైలట్ చేసిన ఈ ప్రాణత్యాగం చూసి రక్షిత్ పాండే కుటుంబమే కాదు, యావత్ మదన్పూర్ గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. మూగజీవాలు మాటలు చెప్పలేకపోయినా కృతజ్ఞతను చూపడంలో మనుషుల కంటే ఎంతో గొప్పవని పైలట్ నిరూపించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ న్యూస్ తెలిసిన నెటిజన్లు పైలట్ను రియల్ హీరో అని కొనియాడుతున్నారు. మరోవైపు ఈ ఘటన అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో పెరుగుతున్న వన్యప్రాణుల సంచారంపై ఆందోళనను రేకెత్తిస్తోంది. అడవులు అంతరించిపోవడం వల్ల ఆహారం కోసం క్రూరమృగాలు జనావాసాల్లోకి రావడం సాధారణమైపోయింది. ముఖ్యంగా చెరుకు తోటలు పులులకు, చిరుతలకు సురక్షితమైన ఆవాసాలుగా మారుతున్నాయి. రైతు రక్షిత్ పాండే ప్రాణాలతో బయటపడడానికి అతని పెంపుడు కుక్కే కారణమైనప్పటికీ ప్రతి సందర్భంలోనూ ఇలాంటి అద్భుతాలు జరగవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి యజమానిని కాపాడిన పైలట్కు రక్షిత్ కుటుంబం సభ్యులు, గ్రామస్తులు ఒక వీరుడికి ఇచ్చినట్లుగానే వేడుకోలు పలికారు. కన్నీళ్ల మధ్య దాని అంత్యక్రియలను నిర్వహించారు. పైలట్ తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలింది. కానీ అది లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు పైలట్ త్యాగాన్ని మర్చిపోలేను అని రక్షిత్ ఆవేదనతో చెప్పారు. మనిషికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు కుక్క అని చెప్పడానికి పైలట్ చరిత్రలో ఒక నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిపోతుంది.